నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మనందరికీ భవిష్యత్తు గురించి చాలా భయాలుంటాయి. అందుకే ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో, రేపటి రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అనే మాటను మనందరం ఎప్పుడో ఒకప్పుడు అంటూనే ఉంటాం. మన రేపటి భయం ఈ ప్రపంచానికి ఏం జరగనుందో అని కాదు, మనకి మన కుటుంబ సభ్యులకి ఏం జరుగుతుందో, మనం అన్ని విధాలుగా భద్రంగా నిశ్చింతగా జీవితాలను గడపగలుగుతామా లేదా అనేదే మన ప్రధానమైన భయం. మన పిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకొని బాగా ఆస్తిపాస్తులు సంపాదించుకొని జీవితంలో స్థిరపడతారో లేదో అని భయపడతాం. సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఉద్యోగము కడకంటా నిలుపుకోగలమా అని మనం నిరంతరం ఆందోళన చెందుతూనే ఉంటాం. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు మనం కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న ఆసియా బ్యూటీ కేర్కి వచ్చేసాం. మరి మన ఎక్స్పర్ట్ రత్న గారు సౌందర్యానికి సంబంధించి ఏం చూపిస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ రత్న గారు. హాయ్ హేమ. సో మరి ఈరోజు మన సకులకి ఏం ట్రీట్మెంట్ చూపించబోతున్నారు? ఇవాళ యాక్చువల్గా మనం ఏంటంటే ఏజ్ తోటి బాగా బాడీ ఫ్యాట్ పెరిగిన తర్వాత కూడాను, అలాగే బాడీ ఫ్యాట్ తక్కువ ఉన్నా కూడాను ఫేస్లో ఫ్యాట్ అన్నది డెవలప్ కాదు, కానీ ఏజ్ పెరిగే కొద్దీ బుగ్గల దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా కిందకి చేరిపోయి అలాగే కళ్ళ కింద ఫ్యాట్ కొంచెం బుడ్డల్లాగా అలా తయారవుతుంది కదా. ఈ చిన్న చేంజ్ వల్ల ఏంటంటే ఫేస్ అంతా చాలా చూడడానికి వికారంగాను మంచి అందమైన అపీరెన్స్ మిస్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫేస్ ఫ్యాట్ని తగ్గించేటువంటి ఒక ట్రీట్మెంట్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఓకే, అంటే ఫేస్ ఫ్యాట్ కాకుండా జారిపోయినది ఏదైతే ఉందో ఫ్యాట్ని బిల్డప్ చేసేలాగా, ఫ్యాట్ని అది బిల్డప్ చేసేలాగా మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే ఐ కింద ఫ్యాట్ సాక్స్ లాగా చేరిపోవడం, అట్లా ఉంటున్నటువంటి సమస్యకి మెషిన్ ద్వారా ఏంటంటే ఆ టెక్నిక్తో లోపల ఉన్న ఫ్యాట్ అంతా కరిగించి బయటికి తీసేసేటువంటి ఆ ట్రీట్మెంట్ గురించి మనకు తెలుసు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మరి అది ఎలా చేస్తారో అనేది కూడా ఒకసారి మాకు చూపిస్తారా? తప్పకుండా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈమెకి ఏంటంటే ఫేస్ మీద ఫ్యాట్ అన్నది కొన్ని ఏరియాస్లో బాగా రికగ్నైజ్ చేయొచ్చు. ఈ ఏరియా అంతా కూడా ఫ్యాట్ పెరిగింది. అలాగే ఈ ఫేస్ అంతా ఈ షేప్ నేరోగా ఉంటూ ఇక్కడ బ్రాడ్గా వచ్చేసింది. దీనివల్ల ఏంటంటే అపీరెన్స్, యంగ్ అపీరెన్స్ పోయి కొంచెం చూడడానికి అంత చక్కగా లేనట్టుగా అనిపిస్తుంది కదా. సో అలాగే ఈ ఫ్యాట్ ఇలాగే డెవలప్ అవుతుంది. అంటే దీన్ని ఇలాగే వదిలేస్తే ఏమవుతుందంటే ఈ కంప్లీట్గా ఈ ఫ్యాట్ ఈ నెక్ ఏరియా అంతా కూడా డెవలప్ అయ్యి ఈ రెండు ప్రొజెక్షన్స్ కలిసిపోయినలాగా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫేస్ ఫ్యాట్ సాధారణంగా ఫేస్ ఫ్యాట్ పెరగదు, అంటే బాడీలో అబండెంట్గా ఎక్కువ ఫ్యాట్ పెరిగిపోయిన తర్వాత ఫేస్ ఫ్యాట్ డెవలప్ అవుతుంటుంది. లేదు కొన్ని అదర్ కారణాల వల్ల కూడాను, అంటే ఏదైనా హెల్త్ రీజన్స్ ఉంటే కూడా ఫేస్లో ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏజ్ బాగా ఎక్కువ ఏజ్ డెవలప్ అయిన తర్వాత ఈ బుగ్గల దగ్గర అంటే ముందు చక్కగా షేప్ ఇచ్చినటువంటి ఫ్యాట్ అంతా కూడాను తగ్గిపోయి కిందకి వెళ్ళిపోయి చేరిపోతుంది అనమాట. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ని తీసేయడానికి మెషిన్ టెక్నిక్ తోటి మెషిన్ థెరపీ ఇస్తాం. సో ఇప్పుడు మనం మిషన్ ద్వారా ఏంటంటే వైబ్రేషన్స్ని క్రియేట్ చేసి ఏ ఏరియాలో అయితే ఫ్యాట్ ఎక్కువ ఉందో అక్కడ ఏరియాలో వైబ్రేషన్ పెట్టిన తర్వాత ఫ్యాట్ అంతా కూడా మెల్ట్ అవుతుంది. ఈ మెల్ట్ అయిన ఫ్యాట్ని లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మనము లింఫాటిక్ థెరపీ ఒకటి ఇచ్చినప్పుడు ఆ ఫ్యాట్ అంతా కూడా ఎలివేట్ అవుతుంది. ఇది కూడా హేమ సిట్టింగ్ వైజ్ చేసుకోవాలి, ఒక రోజులో చేయాలి. దాదాపు 10 to 15 సిట్టింగ్స్ అవుతుంది, ఎంత ఎక్కువ ఉంది అన్న దాన్ని బట్టి. అంతేకాకుండా ఎంత స్ట్రాంగ్ ఫ్యాట్ అన్నది, ఇప్పుడు ఈమెకు అంత స్ట్రాంగ్ ఫ్యాట్ లేదు, కొంత లిక్విడ్ ఫ్యాటే ఉన్నది కాబట్టి ఈమెకు ఒక 10 సిట్టింగ్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ క్లెన్జింగ్ చేసేద్దాం. అంటే పైన ఉన్నటువంటి డర్ట్ అంతా కూడా మురికి తీసేసిన తర్వాత ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. క్లెన్జింగ్ చేసేసాము, కొంత స్కిన్ అంతా మొత్తం క్లియర్గా పొల్యూషన్ అది డస్ట్ లేకుండా క్లీన్ చేసాము. ఇప్పుడు డైరెక్ట్గా అంటే స్క్రబ్ కూడా చేయని అవసరం లేదు, స్కిన్ మీద అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్గా ఒక క్రీమ్ తీసుకుని మసాజ్ చేస్తున్నాను. క్రీమ్ మసాజ్ అనమాట. అంటే దీనివల్ల ఏంటంటే ఈ డిఫరెంట్ స్ట్రోక్స్ వల్ల మజిల్ టోనింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక క్రీమ్ లాంటిది మంచి క్రీమ్ లోపలికి పంపించాలంటే రౌండ్ సర్కిల్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి బుగ్గ మీద ఉన్నటువంటి మజిల్స్ రౌండ్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి రౌండ్ సర్కిల్స్ తోటి టోన్ చేయాలి. ఓకే. అలాగే ఈ చిన్న ఏరియాలో ఒక పైనుంచి కిందకి ఈ షేప్లో మజిల్ ఉంటుంది కాబట్టి ఇలాంటి స్ట్రోకే ఇక్కడ ఇవ్వాలి.
అలాగా ఈ కింద వైపున ఈ వైపున ఇక్కడ ఉన్నటువంటి టువర్డ్స్ అప్ వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. దీన్ని లిఫ్ట్ చేసుకోవాలన్నమాట. స్ట్రోక్స్ అన్నిటితో కూడా అంటే బాగా కంప్లీట్గా లిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాదాపు 15 మినిట్స్ మజిల్ టోనింగ్ మసాజ్ బాగా ఇచ్చాం. అంటే అప్లిఫ్టింగ్స్ అన్నీ కూడా అప్లిఫ్టింగ్స్ చేస్తూ లోపల ఉన్నటువంటి ఫ్యాట్ని కూడా కదిలించేలాగా మసాజ్ ఇచ్చాం. ఇప్పుడు మజిల్ అంతా కూడా ఫేస్ మీద ఉన్న మజిల్ ట్రీట్మెంట్కి టోన్ అయింది బాగాను. ఇప్పుడు మెషిన్ పెట్టేస్తే కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఫ్యాట్ ఉన్నదో ఆ ఏరియాలంతా కూడా మెల్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం. ఇది క్లీన్ చేసేసి మిషన్ పెట్టేస్తాం. ఫేస్ క్లీన్ చేసేసాం కదా హేమ. ఇప్పుడు ఈ జెల్ అప్లై చేస్తున్నాను ఫేస్ మీద. ఓకే, అంటే అది పెట్టాలి మిషన్ అని చెప్పారు కదా. జెల్ అప్లై చేసి దానిపైన మిషన్ పెడతాను. ఇప్పుడు మిషన్ పెడుతున్నాను ఫేస్కి. ఫస్ట్ షాక్ రాకుండా ఇది ఎలక్ట్రోడ్ని చేతికి ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత 2 ఎలక్ట్రోడ్స్ ఫేస్ మీద మనకి ఎక్కడ కావాలో అక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇచ్చేస్తున్నాను. ఇలా ఫిక్స్ చేసేసిన తర్వాత దీని నుంచి కరెంట్ వైబ్రేషన్స్ లోపలికి వెళ్తాయి. సో మనకి పైకేం తెలియదు, పైకేం తెలియదు, లోపలికి మజిల్ కదులుతున్నట్టుగా తెలుస్తుంది కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వైబ్రేషన్స్ అనేది అంటే టైం సెట్ చేసుకుంటాము 20 మినిట్స్, లేదంటే ఒక్కొక్క ఏరియాలో పెట్టాలంటే ఒక్కొక్క ఏరియాలో 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చేంజ్ చేసుకుంటాం. అలాగే ఈ మెషిన్ పెడుతున్న ఏరియాస్ మాత్రం అంటే బోన్కి టచ్ కాకూడదు. బోన్ ఉన్న ఏరియాలో మెషిన్ పెట్టకూడదు. మళ్ళీ ఇక్కడ కూడా మనకి బోన్ ఉంటుంది కదా, ఈ ఏరియాస్లో కాకుండా ఫ్యాట్ ఉన్న ఏరియాలో మాత్రమే మెషిన్ పెట్టాలి. రత్న గారు మరి 10 మినిట్స్ అయినట్టుంది కదా. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు యాక్చువల్గా ఈమెకున్న ఫ్యాట్ కంటెంట్కి అన్ని ఏరియాస్ పెట్టడం అవసరం లేదు. ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఈ వైబ్రేషన్ ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది. కింద ఏరియా జెల్ అప్లై చేసాం మీరు చెప్పారు కదా, మొత్తం అంతా వర్క్ లాగుతుంది అనమాట. సో ఇక్కడంతా కూడా అంత పెద్ద ఫ్యాట్ లేదు కాబట్టి పెట్టిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ సిట్టింగ్ అప్పుడు ఇంకా ఇక్కడ పెట్టుకోవచ్చు. సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్ అలా అప్పుడు ఏరియాస్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఎలక్ట్రోడ్స్ తీసేసుకున్నాము. రిమూవ్ చేసేసిన తర్వాత ఈ ఫేస్ మీద జెల్ అంతా కూడా క్లీన్ చేసేస్తాం. మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం అంతా బాగానే ఉంది, కానీ ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇదంతా మెల్ట్ అయిపోయింది, తర్వాత మనకి పూర్తిగా ఫ్యాట్ ఉండదు. అవునండి, ఈ ఫ్యాట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదే ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్లో మనము మెషిన్ థెరపీ కంప్లీట్ అయింది. ఒకటి లింఫాటిక్ డ్రైనేజ్ అన్న పద్ధతి ద్వారా ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న కిందనే అంటే ఆ నర్వస్ సిస్టమ్ కిందనే లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఈ టాక్సిన్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా బాడీలోంచి టాక్సిన్స్ అన్ని లింఫ్స్కి చేరుతూ ఉంటాయి. సో ఈ లింఫ్స్ని కూడా ఇప్పుడు స్టిమ్యులేట్ చేసేటువంటి మెథడ్స్ ఇవ్వాలి. ఇప్పుడు చూడు హేమ, నేను ఎలాంటి మజిల్ షేప్ ఉందో అదే వేలో త్రో చేస్తున్నాను. ఓకే, సో చాలా మంది ప్రాబ్లంతో ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో మరి వాళ్ళందరికీ నిజంగా ఒక మంచి ట్రీట్మెంట్ పరిచయం చేశారు. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా ఎవరైనా అందంగా కనిపించవచ్చు, ఎవరైనా సౌందర్యంగా ఉండొచ్చు అని ఒక బెస్ట్ ట్రీట్మెంట్ ఇవాళ మనం నేర్చుకున్నాం. సో మరి రత్న గారికి మనందరి తరఫున థ్యాంక్స్ చెప్దాం. రత్న గారు ఇంత మంచి ట్రీట్మెంట్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ హేమ. చూశారు కదా సకలు, ఇవాల్టి సౌందర్య లహరి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.